ఎప్స్టీన్తో సంబంధాలపై గేట్స్ ఫౌండేషన్ సిబ్బందికి బిల్ గేట్స్ సారీ చెప్పారు. తన చర్యలతో దాతృత్వ సంస్థపై మబ్బులు కమ్ముకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇద్దరు రష్యన్ మహిళలతో తనకు వ్యక్తిగత సంబంధాలున్నాయని ఒప్పుకున్న బిల్ గేట్స్ ఎప్స్టీన్ నేరాల్లో మాత్రం భాగస్వామ్యం కాలేదని స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎప్స్టీన్ ఫైల్స్లో తన పేరుండడంపై మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ మొదటిసారి స్పందించారు. ఎప్స్టీన్తో సంబంధాలుండడంపై గేట్స్ ఫౌండేషన్ సిబ్బందికి క్షమాపణలు చెప్పినట్లు సమాచారం. తాను చట్టవిరుద్ధంగా ఏమీ చేయలేదని, అయితే ఇద్దరు రష్యన్ మహిళలతో సంబంధాలున్నట్లు అంగీకరించారు. ఎప్స్టీన్ నేరాల్లో ఏమాత్రం భాగస్వామ్యం కాలేదని స్పష్టం చేసినట్లు ది వాల్ స్ట్రీట్ జర్నల్ కథనంలో పేర్కొంది. లైంగిక నేరారోపణలు ఎదుర్కొంటున్న జెఫ్రీ ఎప్స్టీన్ అమెరికా జైల్లో అనుమానాస్పదంగా మరణించాడు. ఆయనతో పలు దేశాలకు చెందిన ప్రముఖులకు సంబంధాలున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో ఎప్స్టీన్తో బిల్ గేట్స్ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇటీవల అమెరికా న్యాయశాఖ 30 లక్షల ఫైళ్లను విడుదల చేసింది. అందులో ముఖ్యంగా బిల్ గేట్స్ పేరు ఎక్కువగా రావడంతో పాటు పలువురు మహిళలు, యువతులతో దిగిన ఫోటోలు ఎప్స్టీన్ పత్రాల్లో ఉంది. ఆ తర్వాత బిల్ గేట్స్ కు సుఖవ్యాధులు ఉన్నాయంటూ ఆయన మాజీ భార్య సైతం సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో బిల్ గేట్స్ ఫౌండేషన్ కార్యాలయంలో టౌన్ హాల్ మీటింగ్ ని ఏర్పాటు చేశారు. కొంతమంది ఉద్యోగులు ఎప్స్టీన్ ఫైల్స్ గురించి బిల్ గేట్స్ ని ప్రశ్నించారు. దీంతో ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న ఆయన ఒక్కసారిగా నోరు మెదిపారు. తాను రష్యన్ యువతులతో గడిపిన మాట వాస్తవమేనని, ఎప్స్టీన్తో వారికి సంబంధం లేదన్నారు. అలాగే వారు కూడా ఎప్స్టీన్ నేర కార్యక్రమాల్లో పాల్గొనలేదన్నారు. ఎప్స్టీన్తో తన భేటీ అనంతరం అతడి అసిస్టెంట్లు తనతో ఫోటోలు దిగారని, తాను వారిని ఎప్పుడూ కలవలేదని స్పష్టం చేశారు. అతడితో పలుమార్లు భేటీ కావడం, వీటికి గేట్స్ ఫౌండేషన్ సభ్యుల్ని తీసుకురావడం చాలా పెద్ద తప్పేనని గేట్స్ విచారం వ్యక్తం చేశారు. తాను చేసిన తప్పిదానికి ఇందులో ఇరుక్కున్న వారికి క్షమాపణలు చెబుతున్నానని అన్నారు. ఓ మైనర్పై వేధింపులకు సంబంధించిన కేసులో 2011లో ఎప్స్టీన్ దోషిగా తేలిన 3 ఏళ్ల తర్వాత అతడితో భేటీ అయ్యానని బిల్ గేట్స్ వెల్లడించారు. అతడి నేపథ్యాన్ని సరిగా తనిఖీ చేసుకోలేదన్నారు. ఈ విషయంపై మిలిందా గేట్స్ ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ అతడితో పరిచయాన్ని కొనసాగించానని అన్నారు. అతడి విషయంలో మిలిందా ఎప్పుడూ అనుమానాస్పదంగా ఉండేదన్నారు. ఇన్నాళ్లు తనపై ఎన్ని విమర్శలొచ్చినా సరే ఎలాంటి కామెంట్స్ చేయని బిల్ గేట్స్ ఇప్పుడు ఒక్కసారిగా ఫౌండేషన్ సభ్యుల ముందు తప్పును ఒప్పుకోవడం సంచలనంగా మారింది.